హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసి పెడదామా ఇంట్లో అందరికీ అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ఈ స్నాక్స్ చేసి పెట్టండి. ఇది ఉల్లి మసాలా అండి. అటుకులతో ఉల్లి మసాలా. మనం చిన్నప్పుడు తినే ఉంటాము. మసాలా వర్షం వచ్చిందంటే ఇంట్లో అందరూ మసాలా చేసేయండి తిందాం, మిక్చర్ చేయండి తిందాం అంటారు కదా. మా ఇంట్లో అయితే మిక్చర్ చేసేయండి తిందాం అంటారు. చాలా ఈజీగా 2 నిమిషాల్లో చేసేయచ్చు. 2 కప్పులు అటుకులు వేయించుకోవాలి. 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేయించుకున్నాను. మనం వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించేసుకొని తీసుకొని ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసేసి ఈ వేరుశెనగ గుళ్ళు, ఈ అటుకులు వేయించేసుకొని దానిలో వేసేస్తున్నాను. మేమైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మరి మీకు ఎంతమందికి గుర్తుందో ఈ మిక్చరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరూ తినే ఉంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఉంటాయి కదా. మరి చూసారా, ఇలా వేగాలి. వేగిన తర్వాత మొత్తం అన్నీ చక్కగా తీసుకొని టిష్యూ పేపర్ వేసి ఇందులో వేసేస్తే ఆయిల్ అనేది టిష్యూ పేపరు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసి ఈలోపు 1 ఉల్లిపాయ, 1 టమాటా, 1 నిమ్మకాయ, 1 పచ్చిమిరపకాయ తీసుకున్నాను. చాలా సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. మొత్తం కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయినాయి. పేపర్ తీసేస్తున్నాను. ఆయిల్ అంతా ఇలా వచ్చేసింది చూసారా. ఇక దీన్ని పక్కన పెట్టేసి ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసేసి ఇక టమాటాలు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే ఇంక అసలు పిల్లల నోటికి దొరకకూడదు, అంత సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటిక పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. దీనికి కొలతలు అంటూ ఎక్కువగా ఏమి ఉండవండి. మన ఇంట్లో మనం అందరూ ఎంతమంది ఉంటామో చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. 1 స్పూన్ చాట్ మసాలా దొరుకుతుంది కదా, అది వేసాను. ధనియా పౌడర్ వేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1 చెక్క నిమ్మకాయ రసం పిండేసాను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా చేత్తో ఇలాగా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక తినడానికి రెడీ అయిపోయినట్లే. ఇంట్లో అందరూ కూర్చొని ఇంటిలో 10 హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చూసారా, చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.